Friends, welcome back to my channel. Friends, RRB NTPC ఎగ్జామ్ అనాలిసిస్ 6th జూన్ ఫస్ట్ షిఫ్ట్ సంబంధించిన జీఎస్జీకే మరియు మ్యాథమెటిక్స్ సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. 5th జూన్ ఆల్ షిఫ్ట్ సంబంధించిన వీడియోస్ ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్లో ఉంటుంది, సో చూసేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. లేదంటే వీడియో చివరిలో వస్తుంది, చూసేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ప్రీవియస్ మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. సో నేను ఓన్లీ ఆన్సరే కాకుండా ఎక్స్ట్రా కంటెంట్ కూడా చెప్పడం జరుగుతుంది, రాబోయే ఎగ్జామ్స్లో చాలా ఉపయోగం ఉంటుందని. సో అదేవిధంగా మనకి ఈ షిఫ్ట్లో కూడా కొన్ని రిపీట్ అయినాయి ఫ్రెండ్స్. సో చూసేద్దాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనాలిసిస్ 5th జూన్ థర్డ్ షిఫ్ట్. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 9 డిసెంబర్ 1946. ఈ తేదీనే భారత రాజ్యాంగ నిర్మాణానికి మొట్టమొదటి మెట్టు వేసింది. మొదటి సమావేశంలో డాక్టర్ సత్యేంద్ర సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. రెండవ ప్రశ్న ఫ్రెండ్స్, లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎప్పుడు ఇచ్చారు? 1965 ఇండో-పాక్ యుద్ధ సమయంలో. ఈ నినాదం ద్వారా శాస్త్రి గారు దేశాన్ని రక్షించే జవాన్లు మరియు దేశానికి ఆహారం ఉత్పత్తి చేసే రైతుల పాత్రను గొప్పగా ప్రాముఖ్యం చాటారు. ఇది దేశభక్తి మరియు శ్రమకే ప్రతీకగా నిలిచింది. మూడవ ప్రశ్న ఫ్రెండ్స్, ఇటీవల 2024 భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? డివై చంద్రచూడ్. సో మన ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన బిట్ వచ్చేసి మన నిన్న సెకండ్ షిఫ్ట్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ షిఫ్ట్లో మాత్రం 2024 సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి గురించి అడగడం జరిగింది. భారతదేశంలో గోధుమలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోధుమ ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ గంగా, యమున లోయ ప్రాంతాల్లో పంటల సాగు విస్తృతంగా జరుగుతుంది. మంచి బొల్లు నీటి లభ్యత కారణంగా గోధుమ పంటకు అనువైన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తాయి. ఐదవ ప్రశ్న ఫ్రెండ్స్, నందన్ నిలేకని ఏ ప్రాజెక్టుకు సంబంధించినది? ఆధార్ సంబంధించిన ఫ్రెండ్స్. ఆరవ ప్రశ్న ఫ్రెండ్స్, పరమాణు సంఖ్య 17 కలిగిన మూలకం క్లోరిన్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి మ్యాథ్స్కి సంబంధించిన 2 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసి పెట్టడం జరిగింది. వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వతే మీకు అక్కడ ఈ పీడిఎఫ్ మొత్తం దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఈ షిఫ్ట్లో దొరికిన క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా ఏమైనా గ్యాదర్ అయితే నేను ఖచ్చితంగా టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో ఓవరాల్గా ఈ షిఫ్ట్ చూసుకుంటే కొద్దిగా మోడరేట్ ఉంది ఫ్రెండ్స్. సో ప్రతి షిఫ్ట్ మోడరేట్ అని ఈజీ వస్తుంది, కానీ జీకే జీఎస్ మాత్రం కొద్దిగా టఫ్ వస్తుంది అనుకోవచ్చు. మ్యాథ్స్ రీజనింగ్ మాత్రం ఈజీ టు మోడరేట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.